ఏంటి సంగతులు? ఒక సినిమాలో ఒక విలను బ్రహ్మానందం దగ్గరికి వచ్చి ఒక పేపర్ తీసుకొని చింపు అంటాడు. ఇంకా చిన్నగా చిన్నగా చింపు అంటాడు. చింపి చింపి ఇంత ఇంత చిన్నగా చింపేస్తాడు. నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఎంత చింపినా కానీ వాటిల అణువుల మధ్యలో ఉండే గ్యాపులే తెగుతాయి, కానీ అణువు అనేది ఇలా ఓపెన్ అవ్వదు. అలా ఓపెన్ అవ్వటాన్ని న్యూక్లియర్ అణుబాంబు అంటారు. దానికోసము యురేనియంని వాడతారు. యురేనియంనే వాడతారా, ప్లూటోనియం వాడరా అంటే ప్లూటోనియం కూడా వాడతారు. మరి ప్లూటోనియం భూమిలో దొరికిద్దా? దొరకదు. దానిని యురేనియంని ఇంకా శుద్ధి చేసి చేసి దానిని ప్లూటోనియం లాగా మారుస్తారు. 1945 జూలై 16లో యుఎస్ మొట్టమొదటి న్యూక్లియర్ టెస్టు న్యూ మెక్సికో స్టేట్లో పేల్చారు. ఆపెన్హైమర్ మూవీ చూశారు కదా. అది పేలటం ఆలస్యం. అక్కడ వచ్చిన కాన్ఫిడెన్స్కి 20 రోజుల్లో జపాన్ మీద మొట్టమొదటి అణుబాంబు ఆగస్టు 6వ తారీఖు నాడు హిరోషిమా మీద వేశారు. అందరికీ తెలిసిన స్టోరీనే అది. ఆ బాంబు పేరు లిటిల్ బాయ్. దాంట్లో వాడింది 64 కిలోల యురేనియం, కానీ అందులో పేలింది దాదాపు 750 గ్రాములు అంతే. మొత్తం పేలితే ఇంకా బీభత్సం ఎలా ఉండేదో మీరు అర్థం చేసుకోవచ్చు. అయినా కానీ జపాన్ మాట వినట్లేదు, లొంగిపోవట్లేదు. అందుకని 3 రోజుల తర్వాత, అంటే ఆగస్టు 9వ తారీఖు నాడు నాగసాకి మీద ఇంకొక న్యూక్లియరే వేశారు. దాని పేరు ఫ్యాట్ మ్యాన్. దాంట్లో యురేనియం వాడలేదు, ప్లూటోనియం వాడారు. దాదాపు 6.5 కిలోలు, కానీ దాంట్లో పేలింది 1 కిలోనే. సరే, ఇప్పుడు వీటి గురించి ఎందుకు మాట్లాడుతున్నాం? ఇక్కడ లాస్ వేగస్లో న్యూక్లియర్ టెస్ట్ చేసినప్పుడు అలా అక్కడ ఉన్న రెప్లికా అణుబాంబు ఎలా ఉంటుందో అది ఉంటుంది. న్యూక్లియర్ పేలినప్పుడు ఆ లైట్ ఎలా వస్తుంది, ఆ సౌండ్ ఎలా వస్తుంది అనేది కొంచెం ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. అలా చూస్తానికి వెళ్తున్నాం. ఇప్పుడు ఒక క్వశ్చను, యుఎస్ కనుక జపాన్ మీద రెండవ ప్రపంచ యుద్ధంలో కనుక న్యూక్లియరే వేయకపోతే ఏమై ఉండేదో తెలుసా? చెప్తా చూడు. రష్యా వాళ్ళు మెల్లగా జపాన్ని టేక్ ఓవర్ చేసేవాళ్ళు. తర్వాత జపాన్ ఏం చేసేదంటే, న్యూక్లియర్ బాంబు వేశారు కాబట్టి వాళ్ళు వీక్ అయ్యారు. కానీ ఎప్పటి వరకు ఎంత స్ట్రాంగో తెలుసా జపాన్ వాళ్ళు అసలు. అయినా కానీ రష్యాని తట్టుకోలేకపోయేవాళ్ళు. అయినా కానీ ఏమయ్యేది అంటే, ఆ రష్యా అనేది జపాన్ని అటాక్ చేసి వాళ్ళు టేక్ ఓవర్ చేద్దామని ట్రై చేస్తే జపాన్ ఇంటర్నల్గా యుద్ధాలు జరుగుతా జపాన్ 2 దేశాలుగా విడిపోయేది. అది సరే, ఫస్ట్ అక్కడికి వెళ్దాం పద. న్యూక్లియర్ బాంబు పేలినప్పుడు రేడియేషన్ ఉంది, అక్కడికి వెళ్ళొద్దు, లేకపోతే అప్పుడెప్పుడో పేలినప్పుడు ఉన్న రేడియేషన్ ఇంకా అంతే ఉంది, అక్కడికి వెళ్ళకూడదు, వాళ్ళకి క్యాన్సర్లు వస్తూ ఉంటాయి అంటూ ఉంటారు. అసలు రేడియేషన్ అంటే ఏంటి అర్థమయ్యేటట్టు చెప్తా చిన్నగా. ఎప్పుడైనా సరే అణుబాంబులు పేలినప్పుడు వాటి కెపాసిటీని బట్టి ఒక్కొక్కసారి కొన్ని కిలోమీటర్ల వరకు, ఒక్కొక్కసారి 100 కిలోమీటర్ల వరకు కూడా రేడియేషన్ అనేది వెళ్ళిద్ది. అసలు రేడియేషన్ అంటే ఏంటంటే, ఎప్పుడైనా సరే న్యూక్లియర్ బాంబు పేలినప్పుడు దాంట్లో నుంచి కంటికి కనపడనంత చిన్న చిన్న అణువులు వస్తాయని చెప్పాను కదా. అవి వచ్చి ఖాళీగా ఎందుకుంటాయి, వెళ్తూ ఉంటాయి. ఎలా వెళ్తాయి అంటే, ఒక బుల్లెట్ గన్లో నుంచి వచ్చే బుల్లెట్ కన్నా ఎక్కువ స్పీడ్గా వెళ్తూ ఉంటాయి. ఇక్కడ కూడా ఉన్నాయి అంటే మన కంటికి కనపడవు, ఎందుకంటే చిన్నగా ఉంటాయి. అవి ఏమవుతాయి అంటే, ఇప్పుడు బాడీ ఇదిగో, ఇప్పుడు చేతిలో బుల్లెట్ దిగింది అనుకో, ఏమైంది, ఇంత బొక్కబడి అటు వెళ్ళి బాగా నొప్పి పుట్టిద్ది. సూది దిగితే బొక్కబడిద్ది, కానీ నొప్పి చిన్నగా ఉంటుంది. అదే కంటికి కనపడనంత చిన్న అణువు చేతిలోకి దిగి అటుపక్కకి వెళ్తే మనకి నొప్పి పుట్టదు, ఏమీ అవ్వదు. కానీ అది బుల్లెట్ లాగా వచ్చి లోపల దిగింది ఒక్కటి. అటువంటి ఎక్కడైతే దిగి ఇప్పుడు ఇటు దిగి అణువు ఇటు దిగి ఇటు వెళ్తా దాదాపు మన ఒంట్లో ఉన్న ఒక 100-200 సెల్స్ని చంపేసిద్ది ఒక్కొక్క అణువు. అటువంటివి కొన్ని 100 కోట్ల సెల్స్ ఒక ఏరియాలో ఉంటే, ఆ ఏరియా 100 కిలోమీటర్ల వరకు ఉంటే దానినే రేడియేషన్ అంటారు. బాడీలోకి దిగుతుంది. ఇప్పుడు ఇక్కడ దిగిందనుకో, ఇక్కడ లంగ్స్ పంక్చర్ అయిపోతాయి చిన్న చిన్నగా. ఇక్కడ దిగితే లంగ్స్, హార్ట్ 2. ఇక్కడ దిగితే స్కల్లు, కపాలం కూడా దాని లోపల ఉన్న సెల్స్ దిగిపోతాయి. ఆ సెల్స్ని తెగగొట్టుకుంటే వెళ్ళిపోతాయి. ఏది, ఆ న్యూక్లియర్ నుంచి వచ్చిన అణువులు, దానినే రేడియేషన్ అంటారు. అవి కంటికి కనపడవు. అక్కడికి వెళ్ళి నిలబడ్డాం అనుకో, అవి అటు ఇటు వెళ్తానే ఉంటాయి బాడీలో. ఇన్స్టెంట్గా ఏమీ కాదు, కానీ ఆ చనిపోయిన సెల్స్ అన్నీ క్యాన్సర్ సెల్స్ లాగా మారి భవిష్యత్తులో చనిపోతారు. అది రేడియేషన్ అంటే. మన హోటల్ దగ్గర నుంచి కరెక్ట్ 10 నిమిషాలు. యురేనియం ప్రకృతిలో 239 అనే ఫామ్లో దొరికిద్ది. అది న్యూక్లియర్ బాంబులో పెట్టి పేల్చడానికి పనికిరాదు. దానిని
చాలా పెద్ద టెక్నాలజీ యూజ్ చేసి యురేనియం 235 లాగా మారుస్తారు. ఎప్పుడైతే ఆ యురేనియం అనేది 90% 235%కి వెళ్ళిద్దో, శుద్ధి చేయగలుగుతామో 90%కి, వెపన్స్ గ్రేడ్ యురేనియం రెడీ, అణుబాంబులు పెట్టి పేల్చడమే. ఇరాన్ వాళ్ళు 60%కి తీసుకెళ్ళగలిగారు ఆ శుద్ధి చేసే ప్రాసెస్ని. 90%కి వెళ్తే ఇప్పుడు ఒక చేతిలో గన్ను ఉంటేనే 100 మందిని కూర్చోబెట్టచ్చు. న్యూక్లియరే ఉంటే దేశాలనే మాట్లాడకుండా కదలకుండా కూర్చోబెట్టచ్చు. అందుకని ఇప్పుడు యుఎస్ ఇరాన్ మీదనే కాదు, మన ఇండియాలో కూడా 1970s ఆ టైంలో మనము న్యూక్లియర్ల మీద రీసెర్చ్ చేస్తుంటే మన మీద ఎంత పెద్ద కన్నేసి పెట్టారు తెలుసా. ఒరే కొంపదీసి ఇండియా కనుక న్యూక్లియర్లు తయారు చేసుకోవట్లేదు కదా అని చెప్పి చాలా పెద్ద సీక్రెట్గా ఎన్నో రకాలుగా కనిపెడదామని ట్రై చేశారు. మనము వాళ్ళ మీద ఎక్కువ సీక్రెట్గా పెట్టి న్యూక్లియర్లు తయారు చేసుకున్నాం. అది అయితే ఆ యురేనియం అనేది ఆ సెల్స్ ఇలా వస్తాయని చెప్పాను కదా, అందులో ఆ యురేనియం, ఆ ముద్ద యురేనియంని న్యూట్రాన్ పెట్టి కొడతారు అణుబాంబులో. ఒక్కసారి కొట్టిన తర్వాత అది కొన్ని కోట్ల 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 న్యూట్రాన్లను బయటకు తీసిద్ది. అదంతా కూడా ఒక సెకండ్ లోపలే జరిగిపోతుంది. అందుకనే దాన్ని కంట్రోల్ చేయలేమన్నమాట ఒక్కసారి స్టార్ట్ అయితే దానిని కంట్రోల్ చేయగలిగే ప్రాసెస్ ఏదన్నా ఉందా అంటే దానిని న్యూక్లియర్ రియాక్టర్ అంటారు. అంటే ఎలక్ట్రిసిటీ కోసం దాంట్లో వాడే పర్సంటేజు 90% అవసరం లేదు. నాకు తెలిసి 50% 60% ఉంటే చాలు. ఆ పర్సంటేజ్ పెరిగే కొద్దీ కూడా ఆ శుద్ధి చేసే ప్రాసెస్లో అది చాలా అత్యంత దారుణంగా మారిపోతూ ఉంటుంది. సూర్యుడిలో జరిగేది, నక్షత్రాల్లో జరిగేది అంతా కూడా ఆ న్యూట్రాన్ ప్రాసెస్, న్యూక్లియరే. ఇంకోటి ఏంటంటే ఈ ఇందాక అలా సెల్స్ ఆ న్యూట్రాన్లు ఎలక్ట్రాన్లు బయటకు వచ్చి ఇట్లా కొడతాయని చెప్పాను కదా, రేడియేషన్ అంటే వాటిల్ని కంట్రోల్ చేయగలిగిన మెటీరియల్ ఈ ప్రపంచంలో ఒకటే ఉంది. అంటే ఇప్పుడు న్యూట్రాన్లు అటు ఇటు వెళ్ళిపోతా అది ఐరనే ఉండని, స్టీలే ఉండని, లేకపోతే వేరే మెటీరియల్ ఏదన్నే ఉండని, బాడీనే ఉండని, ఎందులో నుంచి అన్నా వెళ్ళిపోతుంది ఒక్క క్యాడ్మియం తప్ప. అందుకనే ఎలక్ట్రిసిటీ తయారు చేసే న్యూక్లియర్ రియాక్టర్లలో క్యాడ్మియంని వాడతారు కంట్రోల్ చేయడానికి, ఆ ఎనర్జీని కంట్రోల్ చేయడానికి. అదేం చేస్తుందంటే బయటకు వచ్చిన న్యూట్రాన్లని అబ్జార్బ్ చేసుకుంటుంది, అంటే బయటకు పంపించదు. అంటే ఇప్పుడు చేతి ఉందా, ఈ చేతికి ముందుకి కనుక క్యాడ్మియం రాడ్ ఒకటి పెట్టామనుకో, ఇటు పక్క నుంచి వచ్చిన న్యూట్రాన్లు ఆ క్యాడ్మియంలోకి దిగి అక్కడ ఉంటాయి. అది తప్ప ఇంకా ఏది ఆపలేదు దాన్ని. సరే, చాలా పెద్ద ఇంట్రొడక్షన్ అయింది. ఫస్ట్ బాంబు చూపి అనుకుంటున్నారు కదా, వెళ్దాం పద. ఇప్పుడే వచ్చాం, అదిగో వెనకాల కనపడేది అదే. తిట్టుకోమాకండి. ఇంకొక లాస్ట్ పాయింట్, ఇప్పుడు ఇది యురేనియం అనుకుందాం, దీని బరువు 1 కిలో ఉందనుకో. యురేనియం 239 ప్రకృతిలో దొరికినప్పుడు కిలో ఉందనుకో, దాన్ని ఏం చేస్తారంటే వెయిట్ పెంచుతారు. వెయిట్ పెంచడం అంటే ఏంది తెలుసా, శుద్ధి చేయడం అంటే అదే. ఏ మెటీరియల్లో అయినా సరే ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్స్ అనేవి లోపల ఉంటాయి. ఆ యురేనియం 239 వెయిట్ పెంచడం అంటే ఏం చేస్తారంటే దాని లోపల న్యూట్రాన్లు నింపుతారు. ఆ న్యూట్రాన్లు నింపి దాని బరువు పెంచి అత్యధిక ప్రమాదకరంగా తయారు చేస్తారు. అప్పుడు వెపన్స్ గ్రేడ్ యురేనియం రెడీ అయినప్పుడు దీని వెయిట్ కిలో ఉంది కదా ఇప్పుడు దాకా, చూస్తానికి అంతే ఉంటుంది అది, కానీ దాని వెయిట్ దాదాపు 10 కిలోలు అవుతుంది. ఇందులో కూడా ఉంటుంది న్యూట్రాన్, ఎలక్ట్రాన్, ప్రోటాన్. కానీ ప్రాబ్లం ఏంటంటే ప్రతి దాంట్లో నుంచి న్యూట్రాన్ని బయటకు తీయలేము, ఒక్క యురేనియంలో నుంచి తప్ప. ఇప్పుడు ఈ షర్ట్లో కూడా న్యూట్రాన్ ఉంటుంది, దాంట్లో నుంచి తీద్దామని ట్రై చేస్తే ఏమైందంటే అది కాలిపోయిద్ది. అంటే గుర్తుకొచ్చింది, ఇంతకుముందు నేను ఒకసారి జపాన్ మీద వేసిన న్యూక్లియర్ వీడియో చేసినప్పుడు మరి పేలింది 750 గ్రాములు, 1/2 కిలోనే కదా, మిగతా 63 కిలోలు ఏమైంది అని చెప్పి కొన్ని కామెంట్లు చూసే ఆ రోజుల్లో. ఇప్పుడు గుర్తుకొచ్చింది, అది ఏమైందంటే కాలిపోయి బూడిదైపోయింది. ఏదైనా సరే ఒక ప్రాసెస్ ప్రకారం జరిగితేనే అక్కడ అణు విస్ఫోటనం, న్యూక్లియర్ రియాక్షన్, అణుబాంబు అనేది జరిగిద్ది. కింద మంట పెట్టామనుకో యురేనియం కాలిపోయింది. సింపుల్గా ఇనుమైతే ఎలా ముద్ద అయిద్దో, ఫస్ట్ ముద్ద కరిగి ముద్ద అయింది, తర్వాత ఆవిరైపోయింది. యురేనియం కూడా అంతే. ఫ్రంట్లో పెట్టే హెల్మెట్ 10 నిమిషాలు అవుతుంది.
ఇదిగో ఇది అగో అదేమో లాస్ వేగస్ బొలివాడు. అక్కడి నుంచి ఒక 2-3 మైళ్ళు ఉంటుంది అంతే. అటామిక్. ఓ స్మిత్సోనియనా. స్మిత్సోనియన్ అంటే ఏంటంటే ఇది గవర్నమెంట్ ఏజెన్సీ. అంటే ఇక్కడ యుఎస్లో ఉండే కొన్ని ముఖ్యమైనవి ఇటువంటివన్నీ చూపించడానికి, అంటే నాసాకు సంబంధించినవి కానీ లేకపోతే కొన్ని జంతువులకు సంబంధించినవి కానీ ఫాసిల్స్ అటువంటి ముఖ్యమైనవన్నీ వీళ్ళు విలువైనవన్నీ ఒక దగ్గర పెడతారు. అది గవర్నమెంట్ ఏజెన్సీ, స్మిత్సోనియన్ అఫిలియేట్ అంట. అప్పుడు మనం B-2 బాంబర్ని చూస్తానికి వెళ్ళామా, అది కూడా స్మిత్సోనియన్ లొకేషన్. రెడీనా? అప్పుడు తయారు చేసిన న్యూక్లియర్ యూనిట్ని చూస్తారా? రెప్లికా, ఒరిజినల్ కాదు, డిట్టో అంతే ఉంటుంది. ఇదిగో ఇదిగో scientist is free and must be free ask any questions doubt. Okay. రాబర్ట్ ఆపెన్హైమర్. ఇదిగో ఎలా ఉంది చూడు, సేమ్ డిట్టో. ఆ రోజుల్లో వాడిన 100% రెప్లికా. కానీ రియల్గా పేల్చిన తర్వాత జపాన్ మీద వేసినప్పుడు దీని షేప్ మార్చారు. ఈ వైర్లో ఇలాంటి అన్ని ట్రాన్స్పోర్టేషన్లో దెబ్బతింటాయి, అందుకని ఇదిగో ఇలా మాస్క్ చేశారు అంత పైన. ఇది న్యూక్లియర్ వార్ హెడ్, దాన్ని ఇలా మాస్క్ చేసి పంపించారు ట్రాన్స్పోర్టేషన్లో దెబ్బతినకుండా. ఓకే, దీని గురించి ఇంకొన్ని 7649. అబ్బా చూడు ఎలా ఉందో అసలు. ఎక్సలెంట్. స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు. మనిషి తయారు చేయగలిగిన అత్యంత ప్రమాదకరమైన మారణాయుధం న్యూక్లియర్ వెపన్స్. ఇదిగో ఆర్మింగ్ ద బాంబ్, లాస్ ఆల్మోస్ ల్యాబొరేటరీ, న్యూ మెక్సికోలో పేల్చారు కదా. మీరు ఆపెన్హైమర్ మూవీ చూసుంటే మీకు కొంచెం నాలెడ్జ్ ఇంకా బాగుంటుంది మీకు. లోపల ఇంత ముద్దలకు మళ్ళీ మొత్తం లోపల పక్క ఉంటుంది యురేనియం. అక్కడ న్యూక్లియర్ బాంబు తయారు చేయడానికి వాడేటప్పుడు ల్యాబ్లో వాడిన కొన్ని వస్తువులు ఉన్నాయి ఇక్కడ. ఆ మ్యాన్హాటన్ ప్రాజెక్ట్, ఆ బాంబును తయారు చేయడానికి పెట్టిన పేరు మ్యాన్హాటన్ ప్రాజెక్ట్. అక్కడ వాడిన కొన్ని వస్తువులు. ఇదిగో యురేనియం ఇలా దొరికిద్ది. ఆ మట్టిలో నుంచి యురేనియాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు మెల్లమెల్లగా. ఇదిగో ఇదొక ఫామ్. రాళ్లకు మళ్ళీనే ఉంది కదా, కానీ కొంచెం యురేనియం ఉంటుంది అందులో, దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఇదిగో ఇదంతా కూడా రేడియో యాక్టివ్ మెటీరియల్. హిరోషిమా మీద మొట్టమొదటిసారి పేల్చిన ఈ న్యూక్లియర్ బాంబు పేలినప్పుడు ఏమైందంటే, ఆ చుట్టుపక్కల కొంచెం దూరంలో ఒక US సోల్జరు ఒక ఇంట్లో ఉన్నాడంట. ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఆ గ్లాస్ ఉంటుంది కదా ఇంట్లో, ఆ గ్లాసు పైనుంచి కరుగుతా కిందకి కరిగి ఇట్లా రాలుతుందంట. అందులోంచి ఒక ముక్క తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఇదిగో ఇంట్లో గ్లాస్ ఉంటుంది కదా, కిటికీల్లో వాటిల్లో వీటిల్లో అలా ముద్దగా మారి ఇట్లా పైనుంచి కిందకు వస్తుందంట. అది వీడికి ఎంత దూరంలో ఉన్నాడో మరి, 30-40 కిలోమీటర్లు ఉన్నాడో 20 కిలోమీటర్లు ఉన్నాడో మనకు తెలియదు. దీన్ని ఒక క్లోజ్ లుక్. ఇది ఫ్యాట్ మ్యాన్ న్యూక్లియర్ బాంబ్. ఇది అంటే రెండోసారి పేల్చారు కదా అది. దీంట్లోనే 6.5 కిలోల ప్లూటోనియం పెట్టి
అసలు ఫస్ట్ పేల్చాలనుకున్నది కొకూరా అనే సిటీలో, జపాన్లో కొకూరా. అక్కడ వాతావరణం బాగాలేదు, విమానాలు వెళ్ళలేకపోతున్నాయి అని చెప్పి దీన్ని తీసుకొని వెళ్ళి నాగసాకి మీద వేశారు. Media is sitting here with dark glasses on watching all this crazy. I would suspect that they had some issues. Baker Day at Bikini Atoll. Edwards worked on the original one. ఇది చూస్తానికి టంగ్స్టన్ లాగా ఉంది ఫీల్. టైటేనియం అయి ఉంటుంది ఫీల్. ఈ న్యూక్లియర్ బాంబు టెస్ట్ చేసినప్పుడు ఆ న్యూ మెక్సికో స్టేట్లో అక్కడ ఉన్న అత్యధిక వేడికి అక్కడ ఉన్న ఇసుక వేరే మెటీరియల్స్ అన్నీ కరిగిపోయి ఒక రకమైన గ్లాస్ తయారైందంట. ఇది అదే దానికి వాళ్ళు పెట్టిన పేరు ట్రినిటైట్. ఈ పేరు పెట్టారు. ఇక్కడ చిన్న శాంపిల్ మాత్రమే ఉంది. ఎంత తయారై ఉంటుందో ఎన్నయ్యే ఆ రాళ్లలోకి నిండిపోయి. (1945) మొట్టమొదటి న్యూక్లియర్ టెస్ట్ చేశారు కదా న్యూ మెక్సికో స్టేట్లో. టెస్టులు అక్కడితో ఆగలేదు. తర్వాత మళ్ళీ 1957లో ఇప్పుడు మనం ఉన్న స్టేటు లాస్ వేగస్ పక్కన ఉండే మొహావీ ఎడారిలో నెవాడా స్టేట్లో కూడా కొన్ని న్యూక్లియర్లు పేల్చారు. ఇదిగో అప్పుడు పడిన గుంటలు చూడ ఎలా ఉన్నాయో. ఒక్కసారి కాదు, తర్వాత ఈ నెవాడా స్టేట్లో చాలాసార్లు న్యూక్లియర్లని టెస్ట్ చేశారు 1951లో. ఇదిగో తర్వాత ఇదిగో మళ్ళీ 1962లో 635 ఫీట్లు గుంట. ఓహో, ఆ రోజుల్లో ఆ బాంబులు పేల్చడానికి పైనుంచి పేలడానికి పైలట్లు వాడిన హెల్మెట్లు. ఇగో ఇక్కడ టెస్ట్ సైట్స్, బాంబులు టెస్ట్ చేయడానికి. ఇదిగో 3 డాట్లు ఉన్నాయా? ఒక్క నిమిషం మాకు మన ఫోన్లో తీసి చూపిస్తాను. ఇప్పుడు ఈ ఉన్నాయా? ఈ 3 ఉన్నాయా? ఇదిగో ఈ 3 కూడా టెస్ట్ సైట్లు. దీనికి ఒక పేరు. ఇప్పుడు లాస్ వేగస్ ఎక్కడ ఉంటుందంటే ఈ 3 ఉన్నాయా? ఇదిగో ఇక్కడ ఉంటుంది. అంటే వేగాస్కి మరీ దూరం ఎక్కువ లేదు. నాకు తెలిసి ఇక్కడ నుంచి ఇక్కడ ఒక 100 మైళ్ళు ఉంటుందేమో అంతే. 1939లో ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఒక మాట అన్నాడు రూజ్వెల్ట్ తోటి. రూజ్వెల్ట్ అంటే ఆ రోజుల్లో ఉన్న అమెరికా ప్రెసిడెంట్ ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్. ఆయన ఏమన్నాడంటే ఐన్స్టైను, అత్యంత శక్తివంతమైన బాంబుని తయారు చేయొచ్చు సైన్స్ తోటి అని, కానీ మనకి యురేనియం కావాలి అని చెప్పి ఫస్ట్ అన్న మాట ఐన్స్టైన్ అన్నాడు. తర్వాత దాన్ని రాబర్ట్ ఆపెన్హైమర్ ఏం చేశాడో తెలుసుగా, న్యూక్లియర్ లాగా మార్చాడు దాన్ని. ఇందాక ఎలక్ట్రాను, న్యూట్రాను, ప్రతి దాంట్లో న్యూట్రాన్లు ఉంటాయని మాట్లాడుకున్నాం కదా, అది ఎలా ఉంటాయో చూపిస్తాను ఒక ఫోటో. ప్రతి వస్తువులో కూడా ప్రోటాన్లు, న్యూట్రాన్లు, ఎలక్ట్రాన్లు ఉంటాయని చెప్పాను కదా. స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ అంటే సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా ఆటమ్స్తోనే తయారై ఉంటుంది, అణువులతోటి. ఆ అణువు లోపల ఇదిగో ఇలా ఉంటాయి ప్రోటాను, న్యూట్రాన్, ఎలక్ట్రాన్ అని ఉంటాయి. ఇప్పుడు యురేనియం దొరికినప్పుడు ఇదిగో ఈ బ్లూ కలర్లో ఉన్నాయన్నీ న్యూట్రాన్లు. ఆ న్యూట్రాన్లు ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఒక్కొక్క అణువులో 143 ఉన్నాయి. వాటిని ఏం చేస్తారంటే పెంచుతారు. దాన్నే శుద్ధి చేయటం అంటే ఈ బ్లూ కలర్లు ఎక్కువ అవుతాయి. ఎక్కువ అయ్యేటప్పుడు వెయిట్ పెరిగిన తర్వాత దానిని ఏం చేస్తారంటే ఇదిగో ఒక సింగిల్ న్యూట్రాన్ పెట్టి దీన్ని కొడతారు. ఒక్కదాన్ని కొడితే ఏమైద్దో ఇప్పుడు చూపిస్తా చూడు. ఇదిగో చైన్ రియాక్షన్ అంటే అది. ఇదిగో అలా న్యూక్లియర్ అయిపోయింది. అది న్యూక్లియర్ బాంబు. న్యూక్లియర్ దవిడే. ఇప్పుడు చూడు, పోర్టబుల్ ఉన్నాయి 119 LBs అంటే 50 కిలోలు.
ఇది చూడు, అల్ట్రా పోర్టబుల్ న్యూక్లియర్ వార్ హెడ్. బ్యాక్ ప్యాక్లో పెట్టుకోవచ్చు దాన్ని. యురేనియంని డ్రిల్ చేయడానికి వాడే డ్రిల్ బిట్లు. ఇదంతా టంగ్స్టన్. ఇదేమో B-57 థర్మో న్యూక్లియర్ వార్ హెడ్. 1970s 1960s కోల్డ్ వార్ టైంలో, కోల్డ్ వార్ అంటే ఇంతకుముందు చెప్పా గుర్తుందా, అప్పుడు తయారు చేసిన న్యూక్లియర్ వెపన్. ఇది చూడు, ఆ రోజుల్లో ఆ బాంబుని తయారు చేయడానికి వాడిన, ఆ టెస్టింగ్ కోసం తయారు చేసిన యూనిట్స్లో ఇది కూడా ఒకటి, కంప్లీట్ అవ్వకముందు. ఇక మధ్యలో పెడతారు యురేనియం. ఇక్కడ చూడు ఏముందో, B-53 థర్మో న్యూక్లియర్ వెపన్. 4 టన్నులు వెయిట్, 9 మెగా టన్నులు అంట. అమ్మో, In most cases, you use a clearance and not the target. You want to see what's happening. You get the witness. ఎంత సాలిడ్గా ఉంది చూడు. You've got to stand alongside the pickup truck and feel the sway of the earth as the shock waves come past your location. There were a number of times when my crew and myself would sit on top of the bomb and eat our lunch. We just took it as another piece of material after a while, you know. ఆ జపాన్లో నాగసాకి మీద వేసిన న్యూక్లియర్ బాంబు 15 కిలోటన్నులు, 1000 కిలోటన్నులు అయితే 1 మెగా టన్ను. ఇది 8 మెగా టన్నులు. అంటే ఎంత పవర్ఫుల్లో అర్థం చేసుకోవచ్చు. ఫాల్ అవుట్ వీడియో గేమ్ తెలుసా? ఆ ఫాల్ అవుట్ వీడియో గేమ్లో ఉండే క్యారెక్టర్ పెట్టుకునే హెల్మెట్ కావాలని తయారు చేశారు, నిజంగా లేదది. ఇదిగో లుక్ మస్తుంది కదా. దీన్ని జస్ట్ ఇలా లుక్ బాగుందని చెప్పి సరదాగా తయారు చేసి ఇక్కడ పెట్టారు అంతే. రియల్గా ఎందుకు వాడరు అది. బుల్లెట్ ప్రూఫ్ హెల్మెట్, ఆర్మర్ సెట్. ఇక్కడ చూడు ఎలా ఉందో, యురేనియం గ్లాస్ అంట. ఇక్కడ చూడు పీరియాడిక్ టేబుల్ ఎలా పెట్టారో, బాగుంది చూస్తానికి. అదనమాట న్యూక్లియర్ స్టోరీ. ఎలా ఉంది? కానివ్వండి మరి, మళ్ళీ కలుద్దాం.